ఈ కౌరవ కుమారులు ఆ వ్రాసిన పాట ఎంత అద్భుతంగా వారు పాడి మందిరంలో ప్రవేశించేవారో మీరు ఒకవేళ బైబిల్లో ఉన్నవారు తెరచి 84వ కీర్తన చూడండి. ఇవి చదువుకుండే కాదు, పాడుకుండే పాటలు. ఆ రోజులలో ఈ పండుగలకు పోయినప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. ఒలీవ కొండల మీదకి రాగానే ఈ పాటలు పాడడం మొదలయ్యేది. అక్కడి నుంచి దేవాలయంలో ప్రవేశించేంత వరకు ఈ పాటలు పాడుకుంటానే వెళతారు. ఈ విధంగా ఉంది ఈ పాట. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఇట్ కెన్ బి అప్లైడ్ టు ద హెవెన్ అండ్ టు ద చర్చ్ బిల్డింగ్ ఆర్ దేవాలయం. ఇక్కడ అంటూ ఉన్నారు, నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఈ కౌరవ కుమారులు అంటారు, ఇక మేము ఆగలేము, కొంచెం ఆలస్యమైతే సొమ్మసిల్లి తన్మయత్వం చెంది పడిపోతామేమో, అంత ఆనందంగా ఉంది నీ మందిరంలోనికి రావడం అని వీరు ఈ పాటలు పాడుతూ మందిరంలోనికి వచ్చారు. ఈ కౌరవ కుమారులు అంతగా ప్రభువును ప్రేమించారు.